సునీత గారికి ఆ సాంగ్ పెద్ద హిట్ కదా. అవును, సునీత గారు పాడింది. అంతకుముందు బిగ్గెస్ట్ బ్రేక్లు ఉన్నాయా సునీత గారికి? మీ సినిమాతోనే బ్రేక్? అదే మొదటి పాట. ఎస్. ఈ పాట అనేది తొలి పాట. ఈ పాట అనేది ఆవిడ జీవితాన్ని మార్చేసింది. అయితే యా, జీవితాన్ని మార్చిందంటే ఇట్స్ నాట్ ఎ రైట్ చాయిస్ ఆఫ్ వర్డ్స్, బట్ యా, అంటే మనకు ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా అంటే మరి గులాబీ నా జీవితం మార్చింది అంటే రకరకాలుగా మార్చింది. సో యా, సో మనకు కనబడేది కేవలం గులాబీ పువ్వు ఉంటుంది, దాని కింద దానికి ఉన్న ముళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవాలి మన కన్సిడరేషన్లో. సరే, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఐ డోంట్ టోటలీ సే దట్, బట్ ఎస్, ఒక రకమైన అంటే ఒక బ్రాండ్ క్రియేట్ అవడానికి ఇమ్మీడియట్ ఐడెంటిటీ అనేది అంటే చాలా ఈజీ. ఈ వేళలో నీవు పాట పాడిన సింగరు అంటే ఎవరైనా కూడా ఐడెంటిఫై చేస్తారు. సో ఇనీషియల్గా తను వేరే పాటలు పాడేంత వరకు, ఇంకా వేరేవన్నీ హిట్ అయ్యేంత వరకు డెఫినెట్లీ ఈ సాంగ్ వాజ్ అ బ్రిడ్జ్, ఒక ఫ్లైఓవర్. ఆ తర్వాత మళ్ళీ తను ఎప్పుడైతే తను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా తను చాలా ఫేమస్ అయిందో, ఆ తర్వాత ఎప్పుడైతే తను ఇంకా చాలా పాటలు పాడి ఎన్నో సినిమాలకి, పెద్ద పెద్ద సినిమాలకి అన్ని చేసినప్పుడు ఇది బ్యాలెన్స్ అయింది ఎక్కడో. ఇంక ప్రతి చోట వెళ్ళి నేను ఈ వేళలో పాడాను, నేను ఈ వేళలో తను చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయినా తను పాడిన ప్రతి కాన్సర్ట్లో వచ్చిన జనాలు అడిగారు, ఈవేళ నీవు పాడు అని అడిగారు. కానీ బట్ ఐ డోంట్ థింక్ షీ రిక్వైర్డ్ దట్ విజిటింగ్ కార్డ్ ఆల్వేస్ ఇన్ హర్ లైఫ్. దట్స్ హౌ ఐ సీ ఇట్. ఓకే. ఇంకొకటి మనకి ఇప్పుడు మ్యూజిక్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇండస్ట్రీకి మ్యూజిక్ డైరెక్టర్స్ అనేది కొరత ఉంది అనేది వినపడుతుంది ఇండస్ట్రీ నుంచి. ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ డే అండ్ నైట్ పనిచేస్తున్నా, స్టూడియోలను పడుకుంటున్నా అన్న సందర్భాలు కూడా మనం వింటున్నాం ఈ మధ్యకాలంలో. మీరు ఎందుకు మళ్ళీ రీఎంట్రీ అనుకోవచ్చు, లేకపోతే మళ్ళీ ఎందుకు మనం చేయకూడదు అని చెప్పేసి మీరు ఆలోచన ఉందా మనసులో? లేకపోతే ఎందుకు మన ప్రశాంతంగా నడుస్తుంది కదా మనకి బిజినెస్ వాళ్ళు అనుకుంటున్నారా, లేకపోతే ఎట్లా? నాకు తెలియదండి ఇంకా. అంటే ఏదైనా ఒక ఆఫర్ వస్తే కానీ వీ కాంట్ ఎవాల్యుయేట్, అంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఏంటి, మనం ఎంత టైం దానికి కేటాయించాలి, ఏమిటి అనేది వీ కాంట్ టోటలీ. ఇన్ సెకండ్ థింగ్ ఏమవుతుందంటేనండి, ఎంత కాదన్నా కూడా సినిమా అనేది ప్రతి సినిమా ఒక కొత్త ఛాలెంజ్ మనకు. అది ప్రతిదీ ఒక పరీక్ష లాంటిది. అంటే మీరు 100 సినిమాలు హిట్ ఇచ్చినా కూడా 101 మూవీ దట్ యూఆర్ డూయింగ్, దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ యూ మే గివ్స్. సో ఐ వుడ్ డెఫినెట్లీ ప్రిఫర్ టు వర్క్ విత్ టీమ్స్ విచ్ గివ్ అస్ దట్ ఫ్రీడమ్ టు బేసికలీ ఎక్స్పెరిమెంట్ ఒక న్యూ మ్యూజిక్ అని. ఎప్పుడైనా సరే మనం కేవలం హిట్ అవ్వాలి అనుకుని మనం చేయడం కంటే మనం ఏం కొత్తగా ఇచ్చాము, వాట్ ఆర్ వి ట్రైంగ్ టు గివ్. ఆ రోజు కనుక సపోజింగ్ నాకు గులాబీకి అలాంటి ఫ్రీడమ్ లేకపోతే, అలాంటి ఫ్రీడమ్ లేకపోయి ఉంటే, అలాంటి ప్లాట్ఫామ్ నాకు కృష్ణవంశీ ఇవ్వకపోయి ఉంటే, అలాంటి ప్లాట్ఫామ్ నాకు ఆర్జీవీ ఇవ్వకపోయి ఉంటే అది గులాబీ అయ్యింది, అది కాదు కదా. సో మై డెసిషన్ వాజ్ రైట్ వెన్ ఐ లాస్ట్ సో మచ్ ఆఫ్ మై బిజినెస్ ఫర్ డూయింగ్ గులాబీ. సో ఐ వాజ్ ఏబుల్ టు గివ్. దాని తర్వాత ఎన్నోసార్లు అలాంటిది ఏమన్నా జరుగుతుందేమో ట్రై చేశాను. టైమ్ అండ్ అగైన్ వెన్ ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్, మళ్ళీ ఇదే డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్ళి ఉన్న పేరు కూడా పాడు చేసుకున్నారు. ఆల్రెడీ ఒకటి మనం వీ హ్యావ్ సెట్ అ రికార్డ్. వై షుడ్ వీ గో అండ్ స్పాయిల్ అవర్ ఓన్ రికార్డ్? ఫర్గెట్ అబౌట్ బీయింగ్ ఇన్ కంపారిజన్ విత్ సమ్వన్ ఎల్స్. బట్ నాది నేనే తగలెట్టుకోవడం ఎందుకు? సో అది ఇంకా డిక్లైన్ చేయడం నాకు నచ్చలేదు. దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై ఐ షిఫ్టెడ్ టు బాంబే టు ఓన్లీ వర్క్ ఆన్ సమ్ హిందీ మూవీస్. అక్కడ ఏమైందంటే ఒక కొత్త ఇండస్ట్రీ మళ్ళీ. The difference was, if I was paid about, like 100 rupees here, I was paid about 20,000 rupees there. Anta disparity undi. When it was coming to payments, then I didn't mind doing the work. అక్కడికి వెళ్ళి ఈవెన్ ఒక 3 months నేను అక్కడ ఉండి నేను ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసుకుని మళ్ళీ అక్కడ కొంత వర్క్ ఇక్కడ తెచ్చుకుని ఇక్కడ కంప్లీట్ చేసుకుని నా స్టూడియోలో మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం, ఈ ఫ్లెక్సిబిలిటీ ఉండింది నాకు అప్పటికి. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ దట్ అండ్ ఐ హ్యాడ్ దట్ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ దట్ మచ్ ఆఫ్ మనీ ఇన్ దట్ ఇన్వాల్వ్డ్. సో ఐ మళ్ళీ స్టార్స్ కూడా చూసుకుంటే చూడండి, ఐ వర్క్ విత్ ఆల్మోస్ట్ ఆల్ మేజర్ లైక్ హిట్ స్టార్స్ లైక్ ఇప్పుడు సంజయ్ దత్ గారు కానివ్వండి, సునీల్ శెట్టికి, బాబీ డియోల్, గోవింద, లైక్ జాకీ ష్రాఫ్, వీళ్ళందరితో వర్క్ చేశాను నేను. వాళ్ళు ఉన్న మూవీస్, వాళ్ళు ఉన్నవన్నీ కూడా చేశాను. సో సమ్వేర్ ఐ వాజ్ నాట్ మిస్సింగ్ దట్ సో కాల్డ్ స్టార్డమ్
ఓకే at Bollywood. And ఎందుకంటే ఆ టైంలో వాళ్ళందరూ కూడా they were all still on the like అప్పటికి they were all still popular and all that. So I didn't measure and I was also making money. ఓకే సో నాకు ఇప్పుడు నాకు అది వన్ ఆఫ్ ద మూవీ వాజ్ వర్కింగ్ బాంబేలోనే సాయి వాజ్ దేర్ విత్ మీ ఆల్మోస్ట్ ఫర్ 1.5 months మేము అక్కడే ఉన్నాం బాంబేలో మేము ఓకే ఈ వాజ్ జస్ట్ హార్డ్లీ సమ్ 19 years or something like that. 19 సంవత్సరాలప్పుడు మీ దగ్గర పనిచేసాడా? ఓ ఓకే ఓకే. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో అంత నాకు అక్కడ స్కోప్ ఇచ్చారు వాళ్ళు, అంత నాకు ఫ్రీడమ్ ఇచ్చి దే ఆస్క్డ్ మీ టు హ్యాండిల్ దేర్ ప్రాజెక్ట్స్. దాదాపు 14 years 14 years అవుతున్నారు సినిమా కన్నా కదా. ఐ టుక్ ఏ లాంగ్ సెబాటికల్ అనుకోవచ్చు అంతే. అలాగే అనుకోవచ్చు. ఎవడు నన్ను అప్రోచ్ కూడా కాలేదు, ఎందుకు ఉన్న మాట స్ట్రైట్ గా మాట్లాడుకుంటే పోయా కదా. ఈ 14 ఏళ్లలో ఎవరికి అనిపించలేదు. ఇప్పుడు మీరు ఇందాక నాకు అడిగిన క్వశ్చన్ మీరు ఎందుకు చేయకూడదు అంటే, ఈ 14 ఏళ్లలో ఎవరికైనా ఒక్కళ్ళకైనా అనిపించి నా దగ్గరకు వచ్చి ఉంటే మేబీ ఐ వుడ్ హావ్ టోల్డ్ యూ ద ప్రాపర్ రీజన్ ఎందుకు చేయలేదో లేకపోతే నేను చేస్తానో చెప్పడానికి. సో యా, లగాన్లో వాళ్ళు రెయిన్ కోసం వెయిట్ చేస్తారు చూడండి, అవును అలా కూర్చున్నా. ఆఫ్ కోర్స్.